సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఒక లక్ష్యం ఒకే సంకల్పంతో నంద్యాల జిల్లా బనాయనపల్లి గడ్డపై మార్పు కోసం ముందడుగు వేసిన ఏకైక మహిళ. కేవలం నినాదాలు మాత్రమే కాదు, నియోజకవర్గ క్షేత్రస్థాయిలో మార్పులు తెస్తున్న ఆమె వ్యూహాలు. ఆమె ఎన్నికల ప్రచారంలో ముందుండి నడిపించిన వీరనారి. రాజకీయ కుట్రలు, అక్రమ కేసులు, అరెస్టులు, ఆ కఠిన కాలంలో ప్రజలకు కొండంత అండగా నిలిచిన ఆ బంధం వెనుకున్న రహస్యం ఏంటి? పర్యావరణంపై సమరం, రేపటి తరం భవిష్యత్తు భరోసా కోసం వినూతన ఉద్యమం చేపట్టిన ఆమెనే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రారెడ్డి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బనగానపల్లిలో పర్యావరణ పరిరక్షణ కోసం, అలాగే ప్లాస్టిక్ నిర్మూలన కోసం ఉద్యమం చేపట్టారు. ఎందుకు మీరు ఉద్యమం చేపట్టాలనుకున్నారు? 2024లో యాక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాను బనగానపల్లి టౌన్ లో. చేసేటప్పుడు నేను అనుకున్నా ప్లాస్టిక్ నివారణ చేసుకోవాలి. మేడం, బనాయనపల్లి మొత్తం ప్రజలు సపోర్ట్ ఉన్నారు అంటున్నారు. ఇంతకు సార్ సపోర్ట్ ఎలాగుంది? ఫస్ట్ సార్కి చెప్పినప్పుడు సార్ ఏమన్నా అంటే, ఇది రిస్క్ తో కూడిన పని, కానీ నువ్వేమో చేస్తానని అంటున్నావు, బాగా ఆలోచన చేసుకో ఒకసారి. మేడం, మీరు వచ్చినాకనే సార్కి లక్ వచ్చిందని చెప్పి అంటున్నారు. ఆయన కష్టం, ఆయన నిజాయితీ, ఆయన మంచితనం. మొదటిగా సార్ రాజకీయాలకు ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి? అంటే ప్రత్యక్ష రాజకీయాలు. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. కాటసాని రామిరెడ్డి వాళ్ళకి ఒక 3 times దాని వల్లనే, లేకపోతే రాకపోయేవాడు అసలు. సార్ ఇప్పుడు మంత్రి అయినారు, కుటుంబం మొత్తం ఎప్పుడు కలుస్తారు? ఎప్పుడైతే ఈయన రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి ఫ్యామిలీ బాగా మిస్ అవుతుంది. బాగా మిస్ అవుతున్నాం. మా ఇద్దరు పర్సనల్ లైఫ్ కూడా మిస్ అవుతున్నాం. సార్ జైలుపోయినప్పుడు మీరు ఒక్కరే ప్రజలకి అంత భరోసా ఎలా ఇచ్చారు? ఆ ధైర్యం ఎలా ఇచ్చారు? మీరు ఎలా ధైర్యం ఉన్నారు ఇంతకు సార్ జైలుపోయినప్పుడు? సార్ జైలుకి పోయినప్పుడు ఒక భార్యగా ఎలా ఉంటాను చెప్పండి. ఇంకా చాలా ఏడ్చుకున్నాను. మేడం, మీకు పట్టుదల ఎక్కువ అంటున్నారు, నిజమేనా? ఏదన్నా చేయాలనుకుంటే ఖచ్చితంగా అది చేసేంత వరకు నా మైండ్లో ఉండిపోతుంది. మీరు సార్ భారీగా ఉండి కూడా సార్కి రిక్వెస్ట్ చేస్తున్నారు. మనకున్న సమస్యలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన మంత్రివర్యులు చెప్పేసి త్వరలో తెప్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సార్కి మీరు ఏం పెడతారు ప్రపోజల్? నియోజకవర్గం గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు. నా ఏం లేదు, బనగానపల్లి కాన్స్టిట్యున్సీకి ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి. ఇంకా మీరు అనుకుంటే ఇది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మొదటిసారిగా బయటకు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? మా పెళ్ళైనప్పుడు కూడా మా మామ చాలా స్ట్రిక్ట్ అనమాట. అసలు అడుగు బయట పెట్టినిచ్చేవాడు. మా ఇంట్లో ఆడల్లో ఎవరైనా అసలు ఈయన ఫ్రెండ్స్ వస్తున్నారంటే లోపలికి వెళ్ళాల్సిందే. మీకు కోపం ఎక్కువ, సార్కి కోపం ఎక్కువ? సార్కి కోపం ఎక్కువ.